ముఖ్యంగా అందరికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు ఏంటంటే ఇంతకాలం ఎవడెవడో ఏదేదో మాట్లాడితే ఆ తప్పులన్నీ వాళ్ళవి అనుకుంటూ నేను వాళ్ళ గురించి రకరకాల వ్యాఖ్యలు నా వీడియోలు చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ తప్పులన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారే. అది ఎలా అంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ లెజిస్లేటర్స్కి, మీ పార్టీలో ఉండే క్రియాశీలకమైన వ్యక్తులకు అందరికీ ఫస్ట్ మీరు డెమోక్రసీ మీద, పాలిటిక్స్ మీద, రాజ్యాంగం మీద ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. మీరు వీక్లీ 1 or 2 క్లాసెస్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే విజనరీ అయిన మీరన్నా తీసుకోవాలి, లేదా కొంతమంది గొప్ప గొప్ప ప్రొఫెసర్లు ఉన్నారు. ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన జెన్యూన్గా మాట్లాడతారు, డీసెంట్గా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్లో ఒక నలుగురిని తీసుకొని మీరు ముఖ్యంగా మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలందరికీ డెమోక్రసీ మీద క్లాసెస్ ఇప్పించాలి. ఎందుకంటే వీళ్ళకి ఎవ్వరికి డెమోక్రసీ అంటే ఐడియా లేదు సార్. మీకు నాకు మాత్రమే ఉంది డెమోక్రసీ ఐడియా, ఇంకెవ్వడికి లేదు. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రజల తరఫున మాట్లాడే బాధ్యత ఉందా లేదా మీరే చెప్పాలి. మీకు నాకు మాత్రమే తెలుసు, ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ అన్ఫార్చునేట్లీ మీ పార్టీలో చాలా మందికి తెలియదు సార్. ప్రతిపక్షం వాళ్ళు ప్రజల తరఫున సమస్యల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. ప్రతిపక్ష పార్టీలో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కానీ, గత మంత్రిని కానీ, గత కాలపు మంత్రిని కానీ ఎవరైనా అకారణంగా ఫర్ నో రీజన్స్, ఫర్ ఇల్లిసిట్ రీజన్స్ అరెస్ట్ చేస్తే ఒక పార్టీ అధ్యక్షుడికి వెళ్ళి ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించే హక్కు ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడే హక్కు ఉంది. ఈ దేశంలో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ హక్కులు ఉన్నాయి, అందరూ సమానమే. అధికార పక్షం వాళ్ళు స్పెషల్, ఆ ప్రతిపక్షం వాళ్ళు తక్కువ, సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ లేదా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అనే ఫిలాసఫీ మన దేశ రాజ్యాంగంలో లేదు. ఈ విషయం మీరు మీ పార్టీ కార్యకర్తలకు చెప్పకపోవడం మీ తప్పు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతిపక్ష నేత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఒకవేళ ఒకడు రాయి వేశాడు, అది అబద్ధము, అది నింద అయితే వచ్చి అది నింద, మేము ఈ తప్పు చేయలేదు, మేము చేసింది ఇది అని అధికార పక్షం చెప్పటం ధర్మం. కానీ మేడం ఏం చెప్తారు? ప్రతిపక్ష పార్టీ నేతకు మానసిక స్థితి సరిగ్గా లేదట, దాని గురించి ప్రజల్లో చర్చ జరగాలట. నేను స్ట్రైట్గా ఒకటే మాట అడగాలనుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రశాంతి గారు ఒక మోడర్న్ డే విమెన్, ఆవిడ ఒక ఇండిపెండెంట్ విమెన్. ఆవిడను ఒకడు ఎవడో ఏదో అన్నాడు, సమస్య వచ్చింది అన్నప్పుడు ఆవిడ వెళ్ళి చట్టపరంగా పోరాడగలదు. దానికోసం ఒక పార్టీ గత నెల రోజులుగా ఒకే పాయింట్ను పట్టుకొని రాష్ట్ర రాజకీయాలన్నీ ఆవిడ చుట్టూ తిప్పడం సబబా? అవసరమైనప్పుడు నారా భువనేశ్వరి గారి పేరుని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లాంటి వాళ్ళ పేర్లను తీసుకొచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఈ రాష్ట్రంలోనే పిఠాపురంలో దళితులను సమాజ బహిష్కరణ చేశారు. ఇదే రాష్ట్రంలో కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి తన కొడుకు ముందరే అవమానించారు. ఇదే రాష్ట్రంలో గోడ కూలి, ఇంత మోడర్న్ డేలో గోడ కూలి దైవదర్శనానికి పోయిన వాళ్ళు 10ల సంఖ్యలో మరణించారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమ్యూనిటీస్ కూడా ఇవ్వగా గోశాలలో ఆవులు మరణించాయి. ఇదే రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు భక్తితో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే ఎప్పుడు జరగని చరిత్రలో తొలిసారిగా వాళ్ళు ప్రాణం వదిలారు. వీటి గురించి కదా మాట్లాడాలి. ఇదే రాష్ట్రంలో సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చారు. ఇదే రాష్ట్రంలో ఆ సూపర్ 6 అమలు కాక వాటిని నానాక దారులు వెతుకుతున్నారు దొంగ తిరుగుదారులు. మరి అటువంటి సమస్యలు కదా మాట్లాడాల్సింది. ప్రతిపక్ష నేత గురించి, ఆయన మానసిక స్థితి గురించి, ఆయన హెల్త్ గురించి, ఆయన వెల్త్ గురించి ఎంతకాలం మాట్లాడతారు? ఎంతకాలం మహిళల పేరుతో రాజకీయాలు జరుగుతాయి? ఇంకెంతకాలం మహిళల పేరు మీద రాజకీయాలు జరుగుతాయో మీరు నాకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ప్రజలకు తెలియజేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమంటే, మాట్లాడడానికి రాని వాళ్లకు, మాట్లాడడానికి మ్యాటర్ లేని వాళ్లకు, ఎవడో రాసిస్తే మ్యాటర్ చదివే వాళ్లకు దయచేసి మీరు పెద్ద పెద్ద మంత్రి పదవులు ఇవ్వద్దండి. దే డు నాట్ డిజర్వ్ సచ్ థింగ్స్. ఎవరికి ఇవ్వాలి? డిజర్వింగ్ పీపుల్కి ఇవ్వండి. పాలసీ బేస్ మీద మాట్లాడే వాళ్ళకి ఇవ్వండి. ప్రతిపక్షానికి పాయింట్ టు పాయింట్ సమాధానం ఇచ్చే వాళ్ళతో మాట్లాడండి. నిజంగా సమస్య ఉంటే సమస్య మీద వాళ్ళతో మాట్లాడించండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని.
ఎవరికి పడితే వాళ్ళకు మైక్ ఇస్తే వాళ్ళు మాట్లాడే మాటలకు మీ ప్రభుత్వానికి మరకంటడం తప్ప మరి ఏది జరగదు.